ఇక సీనియర్ నేత హరిరామ జోగయ్య వరుస లేఖలపై జనసేన నేత కాకినాడ రూరల్ అభ్యర్థి పంతం నానాజీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కుట్రలు కుతంత్రాలతో కొందరు ఏవేవో మాట్లాడుతున్నారని, హరిరామ జోగయ్య ఒక పార్టీని నడిపి మాట్లాడితే బాగుంటుంది అన్నారు. హరిరామ జోగయ్య రాజకీయం చేసిన రోజులకు ఇప్పటి పాలిటిక్స్ కి చాలా తేడా ఉందన్నారు పంతం నానాజీ. ఇక జనసేన పార్టీ శక్తి ఏంటో తమకు తెలుసని, దాని ప్రకారమే సీట్లు తీసుకున్నామన్నారు. పోటీ చేసే 24 స్థానాల్లోనూ జనసేన పార్టీ విజయాన్ని సాధిస్తున్నట్టు ధీమాను వ్యక్తం చేశారు పంతం నానాజీ. దీనికి సంబంధించిన మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. నిన్న టీడీపీ జనసేన అభ్యర్థులను ప్రకటించిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అసమ్మతి సెగలు పూర్తిగా బయటపడడం జరిగింది. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జనసేన కాకినాడ రూరల్ అభ్యర్థి మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అసలు ఇప్పటికే హరిరామ జోగయ్య కూడా లేఖ రాయడం జరిగింది. 24 సీట్లుగా జనసేన పరిమితం అవ్వడం దారుణం అని చెప్పాడు. ఘాటుగా వ్యాఖ్యానిస్తూ లేఖ రాశారు. దీనిపైన ఎట్లా స్పందిస్తారు మీరు జనసేన నుంచి? హరిరామ జోగయ్య గారికి అయినా ఎవరికైనా కూడా నేను ఒకటే విషయం చెప్తా ఉన్నాను. పార్టీ పెట్టండి, పార్టీని నడపండి, పార్టీని నడిపి మాటలు మాట్లాడండి, అంతే తప్ప కూర్చుని ఉత్తరాలు రాసుకోవడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఒక పార్టీ పెట్టి దాన్ని మెయింటైన్ చేసి ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేసి లక్షల కోట్లు సంపాదించి మనుషులు కొనుక్కుంటా, చుట్టూతో ఉన్న మనుషులు కొనుక్కుంటా వెళ్ళేటువంటి ఈ పార్టీలు ఈ సంస్కృతి ఉన్న టైంలో నిలబడ్డ మగవాడు, ఏకైక మగవాడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ ఈవేళ జాతికి ఏం చేయాలో తెలుసు, అట్లాగే మొత్తం ఆంధ్రప్రదేశ్కి ఏం చేయాలో ఆయనకు తెలుసు. అన్నిటికీ తెలిసే ఆయన తగ్గి ముందుకెళ్తా ఉన్నాడు. రేపు పొద్దుట ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత కేంద్రం నుంచి ఏం అవసరం ఆయనకు తెలుసు, రాష్ట్రం నుంచి ఏం అవసరం చంద్రబాబు దగ్గర నుంచి ప్రజలకు ఏం అవసరమో తెలుసు, ఈ నుంచి ప్రజలకు ఏం అవసరమో తెలుసు. ఇన్ని తెలిసిన వ్యక్తి కాబట్టే ఈ రాజకీయ చదరంగంలో ఇంకా నిలబడగలిగి ఉంటున్నాడు. హరిరామ జోగయ్య గారు రాజకీయం చేసిన రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. ఆ రోజుల్లో మాటలు ఈ రోజుల్లో మాట్లాడడం వల్ల ఉపయోగం ఉండదని చెప్తా ఉన్నాను. అంటే కాపులు మొదటి నుంచి కూడా జనసేన నుంచి వస్తుంది, అటుపక్కన టీడీపీ నుంచి కానీ ఓట్ బ్యాంక్ చేయకూడదని మీరు ప్రయత్నిస్తున్నారు. కాపులు కూడా మొత్తం జనసేనకి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది, పవన్ కళ్యాణే దాన్ని తక్కువ అంచనా వేస్తున్నారు, తక్కువ సీట్లతో సరిపెట్టుకుంటున్నారు అని చెప్పి కూడా అంటున్నారు. మరి ఇది వాస్తవం కాదంటారా? ఏ కాపులు ఆవేళ పెద్దాపురంలో వచ్చి నేను కాపులుగా ఉన్న రిజర్వేషన్ తీసేస్తాను, ఆల్రెడీ స్కూల్లో ఇచ్చిన స్కాలర్షిప్లు తీసేస్తానని దాపురంలోని జగ్గపేటలో చెబితే అతనికి చెప్పినటువంటి వ్యక్తికి మద్దతు ఇచ్చిన కాపులా, లేకపోతే గంట ఉండి రాంబాబు లాంటి కాపులా? ఈ పనికిమాలిన వాళ్ళని మేము కాపుల కింద మేము తీసుకోవట్లేదు. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందే జనసేన 24 సీట్లు తీసుకోవడం. మరి 24 సీట్లు తీసుకోవడం, జనసేనని తక్కువ చేసుకోవడం అనేది ఒక వర్గం ఆరోపణ. మరి మీరేమంటారు? అసలు 24 సీట్లకి పరిమితమైంది అనే ఆరోపణకు సంబంధించి. 24 సీట్లు కాదు, మా పార్టీ కొత్తగా పెట్టిన పార్టీ. మొన్న ఎలక్షన్లో డిజాస్టర్గా మేము ఫెయిల్ అయిన విధానం మాకు తెలుసు. మా దగ్గర ఏ శక్తి ఉందో, ఎంత శక్తి ఉందో, ఎదరికి ఎలా వెళ్ళాలో, ముందుకెళ్ళి ఏం చేయాలో మాకు తెలుసు. మేము ఇవాళ తీసుకున్న ప్రతి సీటు 100% స్ట్రైక్ రేట్తో మేము నగ్గుతాం. ఏం చేయాలని చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డిని. నువ్వు 170 చోట్ల పోటీ చేసి నువ్వు 25 మందితో వస్తావు, మేము 24 చోట్ల పోటీ చేసి 24 మందితో వస్తామని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డిని ఇవాళ ఇక్కడ ఛాలెంజ్ చేస్తాను. ఈ గంట గాళ్ళు కూడా చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా చూడండి, రేపు అసెంబ్లీలో మేము 24 మంది ఉంటాం, మీరు 24 మంది ఉంటారు, అంతకుమించి ఉండలేరు. 24 తక్కువ ఉంటారు తప్పితే 24 ఒక్కటి ఎక్కువనా నేను రాజీనామా చేస్తాను నేను అయిన తర్వాత. హరిరామ జోగయ్య కూడా కాపుల పేరుతో కుట్ర చేస్తున్నారు తప్ప ఏమీ లేదు, ఖచ్చితంగా 24 సీట్లలో గెలిచి జనసేన పార్టీ అసెంబ్లీలో అడుగు పెడుతుందని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో క్రాంతి, TV9 విజయవాడ నుంచి.